రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా నీట్ 13 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. జిల్లాలో 4213 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నీట్ ఎగ్జామ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మరోసారి ఎగ్జామ్ నీట్కు సంబంధించిన ఎగ్జామ్ మరోసారి జరుగుతున్నది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా 13 పరీక్షా కేంద్రాలలో 4213 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఈ హాజరుకు సంబంధించిన ప్రతి సెంటర్ వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు కూడా గత 3-4 రోజుల నుంచి కూడా నీట్ ఎగ్జామ్స్ను గతంలో జరిగిన పొరపాట్లకు ఎలాంటి తావు లేకుండా ఈసారి ఖచ్చితమైన దానిలో పరీక్షలు నిర్వహించేందుకైతే అధికారులు చర్యలు తీసుకున్నారు. గత 5 రోజుల నుంచి కూడా అక్కడ సెంటర్లకు హాజరయ్యే పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులతో పాటు సంబంధిత సిబ్బంది కూడా సూచనలు సలహాలు ఇచ్చారు. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా అయితే ఈసారి ఖచ్చితంగా విద్యార్థులకు మేలు జరిగేలా అక్కడ అధికారులు చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తతో ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పటికే గతంలో పరీక్ష పేపర్ లీక్ అయిన నేపథ్యంలో అక్కడ విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చాలా ఆందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు గతంలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు 2 సంవత్సరాలు 1.5 సంవత్సరాలు చదివి ప్రిపేర్ అయ్యి అక్కడ ఎగ్జామ్ రాశారు. వాళ్ళు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మరోసారి పేపర్ లీక్ కావడం వల్ల కేవలం 1 నెల వ్యవధిలోనే మరోసారి పరీక్ష నిర్వహించడం మాత్రం అక్కడ విద్యార్థులకు ఆ విద్యార్థుల తల్లిదండ్రులకైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకైతే వాళ్ళ సౌకర్యాలు కల్పించారు. ఫ్రీ బస్సును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా విద్యార్థి సెంటర్లో కూడా ప్రతి విద్యార్థి కూడా దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎగ్జిట్స్ కూడా దానికి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాలకు తీసుకొని రావడం లేదు. వారికి అనువైన వస్త్రాలను ధరించి రావాలన్నారు. దానికి సంబంధించిన బంగారు ఆభరణాలు కూడా ఎలాంటి వస్తువులను కూడా వాళ్ళకు అలో చేసలేరు. దీనికి సంబంధించి ఇక్కడ పరీక్ష రాయడానికి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు మీ బాబు పోయిన సంవత్సరం రాసింటాడు, ఒక టెన్షన్ లేకుండా రాసింటాడు. ఈ సంవత్సరం కేవలం 1 నెలల వ్యవధిలోనే పరీక్ష రాయడం అంటే ఎటువంటి ఆందోళనకు గురవుతున్నారు? మీరు ఎటువంటి ఆందోళనకు గురవుతున్నారు? సార్, ముఖ్యంగా నీట్ అనే ఎగ్జామ్ దేశంలోనే అత్యున్నత స్థాయి ఎగ్జామ్ ఇది. ఈ పరీక్షకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులు ఈరోజు మా అబ్బాయి 2 సంవత్సరాలు కాలేజీలో చదివి డైరెక్ట్గా ఎగ్జామ్కి వచ్చాడు. ఈ సమయం వరకు ఎగ్జామ్ కౌన్సిలింగ్ జరిగి ఏదో ఒక కాలేజీలో అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎగ్జామ్ జరిగిన కొద్ది రోజుల్లోనే నీట్లో అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ జరిగిందనేది తీవ్రంగా ఒక విద్యార్థులనే కాదు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా తీవ్రంగా కలిసివేసింది. ఆ ఇబ్బందులు అలాగా ఉంటే మళ్ళీ నీట్ ఎగ్జామ్ అని పెట్టడం, అది కూడా తక్కువ వ్యవధిలోనే పెట్టడం అనేది కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది సార్. మీరు చెప్పండి, గతంలో 2 ఇయర్స్ గ్యాప్ తోటి పరీక్ష రాశారు, అప్పుడు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు కేవలం 1 నెల దొరికింది అంటే అప్పుడు రాసిన దానికి ఇప్పుడు రాసిన దానికి ఏమైనా టెన్షన్ అనిపిస్తుందా మీకు? ఎలా రాయబోతున్నారు? అంటే ఎలా రాయబోతున్నాం అంటే ఫస్ట్ రాసిన దానికి ఇప్పుడు రాసిన దానికి చాలా తేడా ఉంటుంది. 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రీనీట్ అని మళ్ళీ పెడితే ఇప్పుడు చాలా అందరు పిల్లలు లాస్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు 1 మంత్లో మొత్తం సిలబస్ మళ్ళీ చదివి మళ్ళీ రాయాలంటే మళ్ళీ ముందే మైనస్ మార్క్స్ సిస్టమ్ ఉంటుంది. మళ్ళీ ఇందులో కొంతమంది నెగిటివ్ మార్క్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రీనీట్ అనేది కొంచెం భయం అవుతుంది రాయడానికి. అది అంటే ఒక్క విద్యార్థులే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ మరో విద్యార్థి తండ్రికి సంబంధించి ఎట్లా రాస్తున్నాడు? మీ బాబా కొడుకు రాస్తున్నాడా, బేబీ రాస్తుంది? ఏం రాస్తున్నాడు? పోయినసారి రాసిండు కదా? రాసిండు. మరి ఇప్పుడు ఎట్లా అనుకుంటున్నారు పోయినసారికి ఇప్పటికి? మేమైతే బ్యాట్ భావిస్తున్నాము. కానీ ప్రభుత్వాలు ఎన్నిసార్లు నీటు గురించి అవకతవకలు అవుతున్నాయి, మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? విద్య మీద ఇంత శ్రద్ధ లేకుండా ప్రభుత్వాలు ఊహిస్తే వీళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది లాస్ ఎవరు? ఎన్నో పిల్లలు బలిదానం అయ్యి వాళ్ళకి తెచ్చిస్తారా? కోట్లు ఇస్తే కూడా తెచ్చిస్తారా వాళ్ళ బలిదానాలు? మేము ఎన్టీఏ వాళ్ళు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు, మినిమౌంట్కి వెళ్ళి వస్తామంటారు, కిందికి వెళ్ళి పోతారు అంటారు. మన ఏడ ఉంది? ఎక్కడ పోతే ఇది ఎగ్జామ్స్ సరిగా నిర్వహించుకుంటే ప్రభుత్వంలో ఉండి లాభం ఏమిటి? దీంట్లో ఫెయిల్యూర్ ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్లు ఇవన్నీ. 10-12 మంది పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళ బాధలు ఎవరైతారు? ఎన్ని సంవత్సరాలు పెంచి పోషించిన తర్వాత అదే మినిస్టర్ల పిల్లలు చనిపోతే మంచిగా ఉంటారా? ఎవరైనా ఒక బలిదానాలు అవుతున్నారా? మొద్దు నిద్రలో ఉన్న గవర్నమెంట్ అయితే ఫెయిల్ దీంట్లో. కానీ ఎన్నోసార్లు అయినాయి. 2024 అయింది, ఇంతకుముందు అయింది. ఏం చేస్తున్నారు మళ్ళీ ప్రభుత్వాలు?
ఇది ప్రతి ఒక్క విద్యార్థి తండ్రి ఇదే ఆందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క సెంటర్ కూడా ప్రతి విద్యార్థి తండ్రి అక్కడ విద్యార్థులు కూడా చాలా మంది ఆందోళనకు టెన్షన్కి అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. మనము ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ సెంటర్ వద్ద చూసినా కూడా ఒక్క తండ్రి కళ్ళలో కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అయితే ఇక్కడ సెంటర్కి వచ్చిన అవకాశమే కనిపిస్తలేదు. వాళ్ళు చూస్తూనే ఉన్న వారి కళ్ళలో చాలా బాధ ఉంది. ప్రభుత్వాలు కేంద్రం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని పరీక్షలు నిర్వహించడంలో చాలా విఫలమవుతున్నారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాస్ అవుతామా ఫెయిల్ అవుతామనే టెన్షన్లో వాళ్ళు జీవనం గడుపున పరిస్థితి ఉంది. విద్యార్థి లోకం ప్రశాంతంగా విద్యార్థులు పరీక్ష రావాల్సిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ గతంలో చాలా ఫెయిల్యూర్గా భావించింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నిక్కచ్చిగా వ్యవహారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహిస్తేనే తమ విద్యార్థుల భవిష్యత్తు బంగారం ఉంటుంది. కానీ ఒకవేళ దీనిలో పాస్ అయితే విద్యార్థులు ఎంతమంది ఆత్మహత్యలు పాల్పడతారని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురైన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1:30 నుంచి 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు అయితే ఈ పరీక్షలను అయితే పకడ్బందీగా నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.